నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగానే ఉంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ ముందుగా మనము మన సాధన స్టార్ట్ చేసే ముందు నేను ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేమీ లేదు, యోగా వల్ల మనము ఆధ్యాత్మికంలో చేరుతామండి. ఆధ్యాత్మికంలో వెళ్ళటానికి యోగాలో మనము మెడిటేషన్ చేస్తామన్నమాట. మెడిటేషన్ చేసేటప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలని మనము కంట్రోల్ చేయలేమండి, కానీ తగ్గించవచ్చు. ఈ తగ్గించే మార్గాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. యోగాలో త్రాటక క్రియ అంటారండి. త్రాటక క్రియ అంటే మనం ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మనము 10 నిమిషాల పాటు అలా కళ్ళు ఆర్పకుండా చూడటం, దాన్ని త్రాటక క్రియ అంటారు. ఈ క్రియని రోజు మనము 10 నిమిషాలు చేయటం వల్ల మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. కాబట్టి దీన్ని ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఇవాళ మనము ముందుగా భస్త్రికా ప్రాణాయామ చేద్దామండి. ప్రాణాయామ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. భస్త్రికా ప్రాణాయామ చేయటానికి మనము ముందుగా వజ్రాసనాలో కూర్చుంటామండి. చూడండి, ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తూ ఇంకో లెగ్ని ఫోల్డ్ చేసి వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసనాలో కూర్చున్న తర్వాత 2 చేతులతో ఇలా ఫిస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మీరు 2 చేతుల్ని ఇలా పైకి చేసి హ్యాండ్స్ని ఓపెన్ చేస్తారు. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ మీరు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేటప్పుడు దీన్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా కొన్నిసార్లు నేను చూపిస్తాను, చూడండి. తర్వాత మనము కలిసి చేద్దాం. ప్రాణాయామ వల్ల మనము ఎనర్జైజ్డ్ అవుతామండి, ఎందుకంటే మనం ఇక్కడ సంకల దగ్గర ఇలా కొడుతున్నాం కాబట్టి. ఈ ప్రాణాయామాన్ని మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉంటే మీరు స్లోగా కూడా చేయొచ్చు. ఇన్హేల్ చేస్తూ స్లోగా చేతుల్ని పైకనండి, ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ పొజిషన్కి రావడానికి ట్రై చేయండి. ఫాస్ట్గా అయినా స్లోగా అయినా చేయటానికి ట్రై చేయండి. ఇది మనము కొన్నిసార్లు చేస్తాము, నాతో పాటు మీరు చేయండి. ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. నాతో పాటు మీరు చేయండి. స్లోగా 2 పామ్స్ని రిలాక్స్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. స్లోగా కప్ షేప్ చేస్తూ 2 చేతుల్ని కళ్ళ పైన పెడుతూ స్లోగా కళ్ళని ఓపెన్ చేయండి. చూసారు కదండి, మనము భస్త్రికా ప్రాణాయామ చేసాము. ఈ ప్రాణాయామ వల్ల మనకు లేజీ ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మనం ఇక్కడ కొట్టడం వల్ల మనము ఎనర్జైజ్ అవుతాం. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీ డైలీ రొటీన్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాం.
ఆసన పేరు హస్త ఉత్థానాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము తాడాసనాలో నిల్చుంటాము. నిల్చున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఆర్చ్ బ్యాక్ చేస్తారు. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, హస్త ఉత్థానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి అబ్డామెన్ దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి. మనము ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాం కాబట్టి చెస్ట్ని కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనము క్యూర్ చేయొచ్చండి. కాకపోతే కాళ్ళని బెండ్ చేయకుండా స్ట్రైట్గా పెడుతూ ఎంతైతే అంత ఆర్చ్ అవ్వటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. హస్త ఉత్థానాసన చేసేటప్పుడు మీ కళ్ళని మాత్రం తెరిచి ఉంచండి, లేదా మీకు కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ పీపుల్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా మీకు చూపిస్తాను చూడండి, తర్వాత కలిసి చేద్దాం. పరివృత జాను శీర్షాసన చేయడానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక సైడ్కి వెళ్ళండి. ముందుగా మీరు ఎడమ వైపున వెళ్తూ కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తారు. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఇలా ఎడమ వైపున కూర్చొని కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ పాదాన్ని కుడి కాళ్ళ దగ్గరికి తేయండి. తెచ్చిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకనండి. ఎక్స్హేల్ చేస్తూ మీరు కుడి వైపున ఇలా బెండ్ అవుతారు. అయిన తర్వాత ఈ కుడి కాళ్ళ బొటన వేళ్ళని ఇలా హోల్డ్ చేస్తూ చెస్ట్ని ఓపెన్ చేస్తూ పైకి చూడండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి సైడ్లో చాలా స్ట్రెచ్ అవుతుందండి. సైడ్ ఫ్యాట్ని కరిగించవచ్చు, అబ్డామినల్ మజిల్స్ని కూడా చాలా మంచి కాంట్రాక్షన్ ఇస్తుంది. కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల మన అబ్డామినల్ దగ్గర కూడా చాలా స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి అయిపోయిన తర్వాత ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము వేరే వైపున చేస్తామండి. ఈ ఆసన చేసేటప్పుడు మనకి షోల్డర్ దగ్గర కూడా చాలా మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుందండి. మీ నెక్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు మీ ప్రాక్టీసెస్లో యాడ్ చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి.
స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవాళ మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వముఖ శ్వానాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము అధోముఖ శ్వానాసనలోకి వచ్చి ఇన్హేల్ చేస్తూ మీరు 2 యాంకిల్స్ని ఇలా రిలాక్స్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ అవుతారు. చూడండి, ఇక్కడ మీరు మీ హిప్ని కిందికని షోల్డర్స్ని రోల్ చేస్తూ పైకి చూడండి. స్లోగా మళ్ళీ అధోముఖాకి వచ్చేసి చూశారు కదండి. ఊర్ధ్వముఖ శ్వానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి మన హ్యాండ్స్, మన వ్రిస్ట్ చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. మనము హిప్ని కిందికి అంటున్నాం కాబట్టి మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ఈ ఆసన మీకు వ్రిస్ట్ ఇంజ్యూరీస్ ఉన్నా, మీకు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉన్నా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. అబ్డామినల్ సర్జరీస్ ఉన్నా అవాయిడ్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేసేటప్పుడు మనము మన కడుపు వైపున పడుకుంటాము. మీరు ఇలా కడుపు వైపున పడుకొని మీ 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. మీరు ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని 2 చేతుల్ని పైకి ఎత్తండి. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మన అబ్డామెన్ దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి. ప్రెగ్నెంట్ మహిళలు మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మన కాళ్ళు, మన చేతులు స్ట్రెంథెన్ అవుతాయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. చూసారు కదండి, విపరీత శలభాసన. ఆసన చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆసనాన్ని మీరు డైలీ రొటీన్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సుచిరంధ్రాసన. ఆసన ఎలా చేయాలో నేను మీకు ముందుగా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయటానికి మనము ముందుగా మన వీపు వైపున పడుకుంటాము.
ఇలా పడుకున్న తర్వాత కుడి కాలని ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేసి కుడి కాలని ఎడమ మోకాల దగ్గరికి పెడతారు. పెట్టిన తర్వాత ఎడమ కాలని కూడా ఇలా మీరు ఫోల్డ్ చేస్తారు. చేసిన తర్వాత 2 చేతులతో మీరు ఈ రంధ్రం ఏదైతే ఉందో చూడండి కాళ్ళ మధ్యలో, ఆ రంధ్రంలో మీరు చెయ్యి పెడుతూ మీ ఎడమ కాలని కింద వైపున పుష్ చేస్తారు. మీ ఛాతీకి ఆనించటానికి ట్రై చేయండి. స్లోగా మళ్ళీ ఎడమ కాళ్ళని రిలాక్స్ చేస్తూ కుడి కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూశారు కదండి సుచిరంధ్రాసన. ఈ ఆసన చేయడం వల్ల మనకు మన థైస్ దగ్గర, మన హిప్ దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి. మనకి సయాటికా ఉన్నా లేదా రన్నర్స్ ఉన్నా రన్ చేసిన తర్వాత ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మనకి లెగ్ మజిల్స్ అన్నవి రిలాక్స్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా శవాసనాలో రెస్ట్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు రిలాక్సేషన్ కంపల్సరీ అండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా మీ కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. ఇవ్వండి ఇవాళ మన ఆసనాలు. ఈ ఆసనాలు గుర్తుంటే ఈ ఆసన బెనిఫిట్స్ కూడా చెప్పాను కాబట్టి మీకు గుర్తున్నప్పుడు పొద్దున్నైనా సాయంత్రం అయినా ఆ టైంలో ఈ ఆసనాలు సీక్వెన్సెస్లో యాడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఈ సలహాని మీరు ఫాలో అవ్వటం వల్ల మీ మైండ్ అన్నది చాలా కామ్ అవుతుందండి. మకారా సౌండ్ అంటారు దీన్ని. ఆ ఉకారా మకారా. మకారా సౌండ్ చేయటం వల్ల మీ మైండ్ చాలా కామ్ అవుతుంది. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. డీప్గా ఇన్హేల్ చేయండి. ఎక్సేల్ చేసేటప్పుడు ఇలా మీరు మకారా సౌండ్ చేయటం వల్ల మీ మైండ్ని ఇన్స్టెంట్గా కామ్ చేస్తారు. కాబట్టి ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.